చిప్పకదేవరాయ తన మోకాలిపై వంగిపోయాడు. శంభాజీ మహారాజు ముందు యుద్ధానికి భయపడి చిప్పకదేవరాయ తన తరపున మాట్లాడేందుకు తన తమ్ముడిని పంపించాడు. ఈ విధంగా ఛత్రపతి శంభాజీ మహారాజు మహేశ్వర్ రాజా చిక్కదేవరాయను కూడా ఓడించారు. ఆ సమయానికి మొత్తం దక్షిణ భారతదేశంలో ఎవరికీ శంభాజీ మహారాజుతో పోటీపడే ధైర్యం లేదు. దక్షిణ భారతదేశంలో ఓటమి పొందిన తర్వాత ఔరంగజేబ్ గోవాలోని పోర్చుగీసులతో కలిసిపోయాడు. భారతదేశంలో ఓడిపోయిన తర్వాత గోవాలో పోర్చుగీసులు హిందువులను బలవంతంగా మత మార్పులు చేయించడం అత్యంత స్థాయికి చేరుకుంది. గోవాలో హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాల సమాచారం శంభాజీ మహారాజ్కి తెలియగానే వెంటనే తన దళాలను గోవా వైపు నడిపించారు మరియు హిందువుల మతాంతరణం చేస్తున్న పోర్చుగీసులను చెట్లకు వేలాడదీసి చంపారు. ఆఫ్రికా నుండి వచ్చిన సిద్దీలను కూడా వదిలిపెట్టలేదు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే ఈ భారతదేశంలో ఛత్రపతి శంభాజీ మహారాజే ఒకే ఒక యోధుడు. తన 9 ఏళ్ల పాలనలో 120 కంటే ఎక్కువ యుద్ధాలు చేసినా మరియు అందులో ఒక్క యుద్ధం కూడా అతను ఓడిపోలేదు. అంతటి ధీరుడు శంభాజీ మహారాజ్. తన తండ్రి ఛత్రపతి శివాజీ మహారాజుల హిందవి స్వరాజ్యాన్ని ఒక కొత్త ఎత్తుకు తీసుకువెళ్లాడు. ఈ విధంగా ఛత్రపతి శంభాజీ మహారాజు మరియు ఔరంగజేబ్ మధ్య నిరంతర యుద్ధంలో దక్షిణ భారతదేశంలోని ఆదిల్ షాహీ మరియు కుతుబ్ షాహీ ఈ 2 ఇస్లామిక్ సల్తనతులు భారతదేశంలో కొత్త పాలన మొదలైంది. అయితే ఇప్పుడు ఔరంగజేబ్ అర్థం చేసుకున్నాడు శంభాజీ మహారాజుని బహిరంగ అరేనాలో ఓడించలేమని. అందుకే శంభాజీ మహారాజుపై కుట్ర చేయాలని ప్రారంభించాడు. ఒకరోజు శంభాజీ మహారాజు తన సేనను మరొక వైపు పంపి రాజకీయ పనులతో ఉన్నప్పుడు ద్రోహుల కారణంగా ఈ గుప్త మార్గం సమాచారం మొఘల్ సర్దార్ ముకర్బ్ ఖాన్కు అందింది. అందువల్ల ఆలస్యం చేయకుండా ముకర్బ్ ఖాన్ 12,000 మంది సైన్యంతో శంభాజీ మహారాజును అన్ని వైపులా చుట్టుముట్టారు. 8 లక్షల సేన ఉన్నప్పటికీ శంభాజీ మహారాజును ఓడించలేకపోయారు. కానీ తన స్వంత ప్రజల ద్వారా జరిగిన విశ్వాసఘాతుకం కారణంగా 12,000 మందిచే బంధించబడ్డారు. శంభాజీ మహారాజు మరియు